లాంగ్ డిస్టెన్స్ ఉందాము అంటే వద్దు బ్రేక్ వేసుకుందాం రిలేషన్ వద్దన్నా అంటే ఉత్తమం కదా నాకు పెళ్లి చూపులు నాకేమన్నా చింతకాలం ఆడకాలి కావాలంటే బాగా అనిపిస్తలేదారా? బాగా అనిపిస్తుంది పాపం వాళ్ళ హస్బెండ్ చూస్తే అయ్యా తారీఖు పెళ్ళి ఎప్పుడు మరి అవ్వదు నా షో చేస్తున్నారా ఫుట్బాల్ సో గైస్ మా అన్నకు గర్ల్ ఫ్రెండ్ లేదు, టైంకి తినలేక అంటారా? ఐఫోన్ తీయు. నా ఐఫోన్ ఏంటిది? ఓవరాక్షన్ తెంగుతుంది తీయమంటే. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ గల్లీ బాయ్ సినిమాస్. తెలుసు నోట్లే అది నోరా ఇంకా నోరాజ్ ప్యాంట్ కప్. సో గైస్ ఇన్ని రోజులు నేను లేనని మీరు అందరూ కంగారు పడి ఉండొచ్చు. నేను ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళలే గైస్, ఒక ఇంటికి ఇల్లాలి అవుదామని పోయింది గైస్. వచ్చేసింది తన్నేలా సర్కిల్ వేసా ఫ్రెండ్స్, కంగారు పడకూరి. ఏం సర్కిల్? ఫోటో ఇస్తాం మీ ఆయనది. ఆల్రెడీ పెట్టినావు కదా ఇట్లా ముద్దులు పెట్టి. ఐ మీన్ ముద్దులు ఇన్ ద సెన్స్ ఎమోజీస్. సో గైస్ ఇవాళ మ్యాటర్ ఏంటంటే ఎందుకు వచ్చి వీళ్ళిద్దరు పిచ్చి కుక్కల్లాగా అరుస్తున్నారు అనుకో. సరే కానీ మీ ఆయన లేడైంది, ఎందుకు బెంగళూరు పంపించినావు? అయిపోగానే ఇంకా ఎంగేజ్మెంట్ కావాలి ఏం కావాలి అప్పుడే. ఆయనకి ఏమంటారు 7 months దాకా కలవాలంటే నీకేం అనిపించట్లేదా? బిజినెస్ అంటే మనకంటే ఏం పనులు లేవు, ఆయన తర ఖాళీగా ఉంటుంది దొబ్బించుకుంటారు. పనులు చేసుకునేటోళ్ళు కదా. నేను చాలా ఫీల్ అయినాను. వద్దన్నా ఆయన వద్దు పోతే రేపటి కోసం అంతలే ఫస్ట్ ఏమన్నా పోతే అద్దు ఎంగేజ్మెంట్ లాంటి ఏం వద్దన్నావంట. పోతే ఒకవేళ బెంగళూరు వెళ్ళిపోతే 6 months దాకా రాను, ఓన్లీ ఖాళీ అంటే లాంగ్ డిస్టెన్స్ ఉందాము అంటే వద్దు బ్రేక్ వేసుకుందాం రిలేషన్ వద్దన్నావంట. ఆయన చెప్పిండు నాకు చెప్పిండు ఆయనతో ఈ మాట చెప్పిస్తే నువ్వు జోకులన్నా సీరియస్ అన్నా నువ్వు అన్నావని చెప్పిస్తే నార్మల్ గా ఉండొచ్చు. చూసినా ఆయన తర్లో ఏకు చెప్పు. నాకు తెలుసు ఆయన అనుండొచ్చులే గానీ. సో నాకు కూడా అనిపించింది అనమాట, ఎందుకు రేపటి కోసం మనకే కదా అవసరం ఉంటది, అంటే మా ఫ్యూచర్ కోసమే పోతున్నాడు కదా అని చెప్పేసి అనిపించింది. కొంచెం ఇళ్ళలాగా మాట్లాడుతున్నాం కదా, మంత్లీ ఖర్చులు ఎక్కువ ఉంటాయి కాబట్టి. అవును దెంగుతూనే ఉంటది. అవును షాపింగ్ అంటూ గోల్డ్ సారీ నేను అట్లా ఓకే నాది స్పెల్లింగ్ మిస్టేక్. ఓకే నాదే, నువ్వు రాంగ్ తీసుకోవడం తప్పలేదు. నీ మైండ్ బ్యాడ్, మీ ఇద్దరు మైండ్ బ్యాడ్. నేను తిన్నావన్నా కూడా మీరు రాంగ్ అర్థం చేసుకుంటారు. పండుకున్నావంటే కాముంది ఆయన తర్వాత ఎవరితో అంటున్నావు అక్క అంటది. అమ్మ ఎంత బ్యాడ్. మైండ్ ఇది బ్యాడ్ అంట. మౌనిక ఒక్క వర్డ్ మాట్లాడితే అందులో 100 బూతులు. నేను బూతులే నేను ఓపెన్ గా మాట్లాడతానే. ఇప్పుడు నైనతార గాయస్, ఇప్పుడు నైనతార దెంగి తింటూనే ఉంటుంది. దెంగి తింటున్నావు అన్నా కూడా అది బూతే ఆల్రెడీ బూతే తింటున్నా, మళ్ళీ దాంట్లో బూతులు ఎత్తుక్కోవడం ఏంటి మీరు? బాగున్నావా అని అంటూ నా నవ్వులో బాగున్నావా దాంట్లో ఎన్ని అర్థాలు ఎప్పుడు లాగ్ అయితే ఇప్పుడు మాట్లాడండి. సరే కానీ అక్కడ వాలీబాల్ ప్లేయర్స్ అయిపోయింది, చచ్చిపోయింది పానం. ఎవ్రీ టైం యూ ఫిట్ మై పక్కన. అక్కడ మా బాయ్స్ అందరూ రాదా టెస్ట్ చేసేద్దాం. మొహం మీద ఎవరు దెంగి ముక్కు మీద అంత పెద్ద ఉంది. గాయస్ దూరంగా ఉండు, జరుగుతుంది ప్రాణం చచ్చిపోతారు. నీ ముక్కులకి ఏమైనా దూరిపోతారు. సో గాయస్ ఇంత చిన్న డ్రెస్ వేసుకొని సిగ్గు మానం అంటే ఏం లేదు. ఇక్కడ స్టేట్ ప్లేయర్ ఉన్నాడు అనమాట. ఇక్కడ వచ్చి స్టేట్ ప్లేయర్ తో మీరు మాట్లాడలేరు. మస్తు మంది మస్తు ఆడచ్చు.
స్టేట్ ప్లేయర్. యా చెప్పండి. మీరు స్టేట్ ప్లేయర్ అవడానికి నేను అన్న రీజన్ చెప్పకరా. నెట్ బాల్ ఎగరగానే నెట్ ఊడిపోయింది, మీరేనా అది చేసింది? గట్టి మాట్లాడు అన్నా. స్టేట్ ప్లేయర్ అన్నా, స్టేట్ ప్లేయర్. జయక్క 1 మంత్ వరకు పని చేయొద్దు. నేను 1 మంత్ వరకు పని చేయొద్దు. ఇగో ఉత్తమం కదా నాకు పెళ్లి చూపులు నాకేమన్నా చింతకాలం ఆడకాడే వాళ్ళంట. నాలుగేళ్ళకి 2 నెలలకు నువ్వు గడుపుతూ ఉంటావే నాకు తెలుసు. ఏం లేదు, నాకు ఆల్రెడీ చెప్పింది 1 ఇయర్. చెప్తుంటే ఇక్కడ ఇంక స్టేట్ ప్లేయర్ ఉంటుంది ఇప్పుడు రాదండి. ఇగో రిషి అందరికి హెల్ప్ చేస్తాడు. ఇందాక నార్మల్ గా చెప్పులు అడిగితే ఇవ్వలేడు తెలుసా, చెప్పులు. ఒకరు చెప్పులు ఒకరు వేసుకోవద్దు. ఇద్దరు ఫ్రెండ్స్ ఒక తమ్ముళ్ళు తీస్తాం మళ్ళీ ఏమన్నా స్నాప్ పెట్టినాం అంటాడు. కాదు కానీ స్టేట్ ప్లేయర్ ఎవరు ఇద్దరిలో రిషి చెప్పిండు అది. వాడికి సర్వీస్ లేదా? సర్వీస్ రాదా? ఏం రాదు. సర్వీస్ రాదంట కదా, ఒప్పుకుంటుంది. అట్లా ఒప్పుకో. 7 కి 7 గేమ్స్ మేమే గెలిచినాం. అవును, రిషి గారు చిత్తి కొడిపోయింది. అరే ఒక్కొక్క పాయింట్ తో ఓడిపోయినాం తప్ప మాది. 7,000 ఒక్కొక్క పాయింట్ తో ఓడిపోయాడు, అందుకే షార్ట్ వేసుకోండి. ఇప్పుడు గెలిచినాం ఇప్పుడు. ఓ జోక్ అది. 7,500 శ్రీప్రభ వాళ్ళే గెలిచినారంట. రిషి 7,000 కాదు 4,000. ఒక నిమిషం, ఇది 9 మేకప్ అన్నమాట. అవును 9 మీ మేకప్ ఏంది మొంకస్ దగ్గర మేకప్ బీపీ అలా అందా నాకేం లేదు. చెప్తా చెప్పవా ఎందుకంటే ఈయనకే రాదా ఆట. వై బికాజ్ వాట్ హ్యాపెన్ టెల్ ఎంగేజ్మెంట్ అయింది. కొట్టింది. అరే కంగ్రాచులేషన్ చెప్పరా ఫస్ట్. బాగా అనిపిస్తలేదారా? బాగా అనిపిస్తుంది పాపం వాళ్ళ హస్బెండ్ చూస్తే. అయ్యా అరే కంగ్రాచులేషన్ చెప్పరా రే రిషి. అసలు నాకు హెల్త్ బాగాలేదు. కంగ్రాచులేషన్ చెప్పు. హ్యాపీ కొట్టుకుపోతుంది. పెళ్లి చేపులు అయినాయి. ఏ బూతులు మాట్లాడక. ఆగమైపోతుంది. అదే వాళ్ళకి నీతులు చెప్తారు, వీళ్ళు చేసే బూతులు మాట్లాడతారు. ఆగమైపోతుంది. కానీ బాగా అనిపిస్తలే. ఇప్పుడు తమ్నెల్ వేస్తుంది అమ్మాయి, తమ్నెల్ Don't marry, hey, be happy, don't marry. ఇప్పుడు కూడా భయపడుతున్నావా శ్రీప్రభ? ఒక లైఫ్ ని నేను కాపాడుతున్నా. మనిషి ఇట్లా నీళ్లు పోసి పెంచి పోషిస్తా. ఫస్ట్ ఏం కొట్టాలి? నేను ఎందుకు కొడతా? అంతమంది ఉండగా మీరు అడగండి రిషికి. ఇది పట్టుకున్నాడు guys. రోడ్డు కనిపిస్తుంది. చెప్పు ఏం చెప్తాను ఇప్పుడు చెప్పు. రోడ్డు 9 తారీఖు పెళ్ళి ఎప్పుడు మరి? అవ్వదు. ఈయనకు అసలు గేమే రాదని రిషి చెప్పిండు. బ్రో ఇగో ఇక రిషి ఏం చెప్పిండంటే అజిత్ మామ గేమ్ రాదు కానీ ఏడుస్తాడు, బాధపడతాడు, మెయిన్ గా మధ్యలో పెట్టకపోతే చాలా ఫీల్ అవుతాడు. కాదు ఎందుకు తాకుంటున్నాడు? పట్టుదలతో చేస్తే చీకటి అయితే తాగుతాడంట. ఓకే అయితే అన్ని చేస్తాడు అనమాట. కాదు ఎందుకు నేను టీచర్ లాగా స్టూడెంట్ లాగా ఇంతసేపు ఆడినాం. మా అన్న చాలా మొహమాటస్తుడు, చాలా మంచోడు, చాలా మర్యాదస్తుడు. మరి చెల్లెని ఇట్లా తయారైంది. చెల్లెని అదుపులో పెట్టలేదు. అదుపులు ఎందుకు ఉండలేవే? అదుపులు ఎందుకు ఉండలేవు చెప్పు. అదుపులు ఎందుకు ఉండలేవు? వంశీ లేడు. పెద్ద వంశీ మీరు నా షో చేస్తున్నారా? ఫుట్బాల్ ఏంటిదిరా? వెరైటీగా కెమెరా పెడితేనే పని చేస్తుండు. ఎందుకట్లా? నువ్వు కూడా మరి ఇందాక నువ్వు ఆడట్టుకున్న గుణపం నువ్వేది తీసుకున్నావు? అది గుణపం గడ్డపరు. అది గులపం బలపం కాదమ్మా. గుణపం గుణపం అంటారు, రాడ్ అంటారు. రాడ్ నీకు వచ్చా? వేర్ ఇస్ బాల్? నేను ఆడి నాకు చెయ్యి ఎరిగిందన్న. వాలీబాల్. కొన్ని క్వశ్చన్స్ అడుగుతా. వాలీబాల్ ఎంతమంది ప్లేయర్స్ ఉంటారు?
7 members ఉంటారు. ఏదో ఒకటి ఎక్స్ట్రా పెట్టుకుంటారు తెలియదు నీకు. 6 members ఉంటారు కదా, 7 members ఒకళ్ళకి ఏమన్నా దెబ్బలు తాకితే ఇంజూర్ అయితే టెన్నిస్ బంతుల పాప నీ బ్యూతుల కంతటి ఊపా ఓ టెన్నిస్ బంతుల పాప సబ్సిడీ ఎంతమంది పెట్టుకోవచ్చు, ఊరందరూ పెట్టుకోవచ్చు. అది తెలియదు. సరే సర్వీసింగ్ పాయింట్స్ ఏముంటాయి చెప్పు. నియమాలు ఏంటంటే ఎవరు సర్వీస్ చేస్తారు ఇక రాదు గైస్, అంతే లైట్. సో గైస్ సర్వీసింగ్ ఇట్లా చేయాలి. ఫస్ట్ పాయింట్ మధ్యలో మళ్ళీ వచ్చింది. సో గైస్ మా అన్నకు గర్ల్ ఫ్రెండ్ లేదు, టైంకి తినలేక వీటికంటే గర్ల్ ఫ్రెండ్ అంటే ఈమె సెట్ చేస్తుంది ఫ్రెండ్స్. సో మా అన్నకి గర్ల్ ఫ్రెండ్ లేదు. అండ్ గర్ల్ ఫ్రెండ్ నీకు లేదు. అయితే అన్న పేరెంట్స్ కి దూరం ఉండడం వల్ల టైంకి తినలేకపోతుండు, తినిపించే వాళ్ళు ఎవరు లేరు. టైంకి తినిపించే వాళ్ళు ఎవరైనా ఉంటే మా అన్నకు డిఎం చేయండి, చాలా మంచి వాళ్ళు. థ్యాంక్స్ ఫర్ కాంటాక్టింగ్ SRP. మీ అవ్వ ఏందే మీ అమ్మమ్మ ఆడొచ్చా? ఆడొచ్చు. దమ్ము దమ్ము ఉంటాయి కొట్టే కొట్టు. బా పట్టు కుక్కూరికి వస్తుంది ఇప్పుడు చల్ల ఆడుతుంది. ఓకేనా? ఇప్పుడు ఇచ్చిన ఎందుకు రా యుద్ధం మా అయ్యకి మా అమ్మకి ఇగ్గేసరికి అర్థం చేసింది అంటే బాగా ఇగ్గా మొత్తం నువ్వు ఎంత పిచ్చిపో ఇది ఎంత ఎడ దొరికింది మనకి గేమ్ లాంటారు. సో అయ్యో అయ్యో ఇదే ఇట్లా ఆడుతుంది గైస్. యాక్చువల్ గా నేను స్టేట్ ప్లేయర్ అనమాట. స్టిల్ గా నాకు ట్రైనింగ్ ఏమిటిది చీవుడు గీవుడు అని అనుకో. అడ్రస్ మంచిగా సో గైస్ ఇప్పుడు వంశీగడికి కూడా దీనికి రొమాంటిక్ ఇవ్వడాలు ఉంటాయి కదా, అప్పుడేమో చిరాగ్గా ఇప్పుడు స్నానం చేయకుండా 2 రోజులు 3 రోజులు స్నానం చేయకుండా నేను 4 days స్నానం చేయలే. ఓకే ఈ రోజు చేసింది అనుకుంటా 5 days. సరే గైస్ సరే ఇప్పుడు వాళ్ళు లేనప్పుడే ఎందుకు ఎవరబ్బా అట్లా కూర్చుంది అనుకుంటున్నా. సరే వాళ్ళు లేనప్పుడు ఎందుకు వేసుకున్నాను. వంశీ నన్ను వదిలేసి వెళ్ళిపోయిండు, ఇప్పుడు వస్తున్నాడు. కావాలంటే వంశీ స్టోరీ చూడండి, ఆన్ ద వేలు ఉన్నాడు. సరే కానీ మరి రవి కూడా చూసుకున్నాడు. నా ఫ్రెండ్ వచ్చి నాకు జ్వరం వస్తే సెలైన్ లెక్కితే రక్తం పట్టిస్తాడు, ఏది పడితే అది ఇప్పిస్తాడు అన్న. రవి కూడా కొంచెం రవి కాదు రవి ఆడిపోయాడు. రవి రవి కూడా కొంచెం వాళ్ళ ఊర్లో బిజీ ఉన్నాడంట. హగ్గిస్తావా వంశీగాడికి? వాసన వస్తే ఇట్లా ఇట్లా ఒక రైతు వచ్చిండు, ఒక రైతు కాలం మాత్రమే కాలం ఎప్పుడు మొదలైందో రైతులో ఉన్నాడని చెప్పాను. మొహం మీద ఇట్లా తగ్గలేదు నీకు, నీకు టచ్ చేసినావు నా ఫ్రెండ్ ని. దొంగ మొహం ఎందుకు చేత పెట్టడానికి ఆడదు. మంచాడే వస్తున్నా మొహానికి గుద్దుతే ఎవరు ఓడిపోతారు జస్ట్ ఇట్లా వచ్చొచ్చు దానికి అనుభవం ఓడిపోయినా నా దగ్గరికి నీ దగ్గరికే వచ్చింది కదా. అది నీ దగ్గర మంచాడు. మీరు లాస్ట్ నా మొహానికి వేస్తారు. నేనేమే 9th తారీఖు మంచాడే నేర్పిస్తా చూడు మంచిది మంచి ఎందుకు బ్రో అలా
ఎంతసేపు కట్టిరిపోతాయి కానీ అది కట్టిరిపోతాయి కట్టలేదు. సాలిడ్ గా తగిలింది. సారీ 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 సారీ. ఎంతరా నవ్వుతుంది పిల్ల. ఇక్కడ అయ్యో గొడ్డలు దిగలేదు నవ్వుతుంది ఆ పిల్ల. గొడ్డలు పెట్టుకున్నాను ఏం బాలేదు ఏం నన్ను నమ్ము ఏం కాలే. రక్తం వస్తుంది. రక్తమా రక్తానికి వస్తాయి బాగాలేదు వాలీబాల్ అది ఒక్క పడ్డది. తగ్గిందా జరుగు చూడండి శ్రీప్రభ నేను ఏమన్నాను అని మళ్ళీ మళ్ళీ ఎంత యాక్టింగ్ ఇదేం చెప్పు. నిజం నేను శ్రీప్రభ ఎవరైనా కొట్టినాడు అనుకో వాళ్ళు రివర్స్ అంటారు. నేనైతే ఏమన్నా మళ్ళీ మళ్ళీ నన్ను టార్గెట్ చేసి కొడతాడు. ఎంత యాక్టింగ్ అని చెప్పు నన్ను అంటారు కమెంట్. ఎంత యాక్టింగ్ అని చెప్పు. నడుచుకుంటూ వెళ్ళిపోతే నాకు చేయి గొడ్డలు ఉంది కదా తాకిందేమో మిక్చడిపోయింది నాకు నా మీద. ఎంత యాక్టింగ్ అని చెప్పు ఫస్ట్. యాక్టింగ్ ఏం రాకనా దగ్గర రాకనా చెప్పు. అన్నా నువ్వు కట్ చేసినావు అనుకో అసలు ఇది నిజం. ఇగో మొన్న కూడా ఏం చేసినాడు తెలుసా, నేను ఏం కలిసి మాట్లాడాను శ్రీప్రభ ముందట. నువ్వు ఎప్పుడు అదేవా ఎంజీలు ఆజీలు అని చెప్పి కోపం వచ్చినప్పుడు సందర్భం ఉంటుంది తెలుస్తావే ఉంటాయి. లేదు నేను అందరి ముందట ఆడాను. కమెంట్స్ లో నేను ఓన్లీ క్లోజ్ గున్నలతో ఒక మాట అంటా అంతే. అప్పుడు కూడా నన్ను చంపకిటి రప్పరప్ప కొట్టిండు. నేను వీడియో పంపిస్తా, అది నాకు కొట్టి నేను బూతు మాట కొడుతుంది. అమ్మాయి అబ్బాయి సరే బూతు మాట కొడతా. బూతు మాట కొడతా కెమెరా అమ్మాయి కానీ అబ్బాయి బూతు మాట్లాడద్దు. నేను కలిసి మాట్లాడేటప్పుడు నువ్వు వినలే. సారీ హస్బెండ్ పెళ్లి చూపులు అయినా మొన్న సిగ్గులేదా ఫ్రెండ్ కొట్టుకుంటే అద్దు నువ్వు మొన్న ఏడ్చినా నేనా మొన్న చేకి పెళ్లి చూపులు అయిపోయినంటే Hi all, lots of doctors, lawyers, police, everybody have no problem to me. సారీ నేను తప్పైతే క్షమించు లేకపోతే శిక్షించు అంతేగాని ఇలా ఏడవకు. అయితే నేను కూడా బాగాలేదు. అయితే వాడదాం. నాకు దాకుంటే నీ పరిస్థితి నీ దగ్గర నా మొహం ఆల్రెడీ గుద్దినట్టు మొహంకి శ్రీప్రభ బాగాలేదు. సో గైస్ లైట్ ఫెయిల్ అవుతుంది. ఇంకా అవసరం అయితే ఇంకా క్లిప్స్ వస్తే తీస్తాము, లేకపోతే ఇదే మేము ఎండ్ చేస్తున్నాం. సో గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే గేమ్ ఆడుతున్నారు పాపం చాలా కష్టపడుతున్నారు. మాకు కూడా ఏదన్నా మూమెంట్ క్లియర్ అంటే ఈమెది కొంచెం ఇన్ఫర్మేషన్ ఇద్దాం ఇట్లా జరిగిందని అందులో ఇది యాడ్ చేసామంటే నయనతార బలైంది అనమాట. సో గైస్ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు గల్లీపోరి రివ్యూస్.